అయిష్టంగా, కొంతమందికి ఇష్టంగా, ఇంకా కొంతమందికి కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా, ఇలా ఏం చేస్తారంటే మనుషుల్ని ప్రేమిస్తూ ఉంటుంటారు. కానీ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు దగ్గరకు కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభు అని అడిగారు. సహోదరా, నీవు ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనలను పుట్టించినటువంటి దేవునికి నువ్వంటే ఎంతో ఇష్టం. మనము కాదనుకున్నా, మనం అవుననుకున్నా, మనం ఆయన దగ్గరకు వచ్చినా, మనం ఆయన దగ్గరికి రాకపోయినా, మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం. యేసు ప్రభు వారికి ఏ భేదము లేదు. నువ్వు పెద్దవాడు అని, నువ్వు చిన్నవాడు అని, నువ్వు ఐశ్వర్యవంతుడు అని, లేదా నువ్వు ధనవంతుడు అని, నువ్వు భాగ్యవంతుడు అని, పేదవాడు అని, కడు పేదవాడు అని, దరిద్రుడు అని ఆయనకి ఏమాత్రము భేదమేమీ లేదు. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వారిని ఎలాగైతే ప్రభు ప్రేమించి ఇష్టపడుతున్నాడో, అలాగే పేదవారమైనటువంటి మనలను కూడా దేవుడు ప్రేమించి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నారు. నీవు ఆయనను అసహించుకున్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క మాట వినండి, దేవుని దగ్గరికి రండి, దేవునికి ప్రార్థన చేయండి. ప్రభువా నా కష్టం తీసివేయండి అని అడుగు. ప్రభువా నా సమస్య తీసివేయని అడుగు. ప్రభువా నా రోగంను తీసివేయని అడుగు. ప్రభువా నాకున్నటువంటి ఆ ప్రతి విధమైనటువంటి బలహీనతలను తీసివే తండ్రి అని అడుగు. దేవుడు నిన్ను తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు నా సహోదరి, నా సహోదరుడు. ఎందుకంటే ఆయనకి నువ్వంటే ఎంతో ఇష్టం. ఒక పాటలో చక్కని మాట ఉంటుంది, చాలా మంచి మాట. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను విడచిపోవెందుకు, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు, కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో